గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ని మీకు పరిచయం చేసే ముందు వారు సాధించిన కొన్ని విజయాలను మీకు చెప్పాలి. వారు ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వేదం సినిమాలో సరోజ గాత్రం ఆమెదే. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి వాయిసు ఆమెదే. అలాగే రారండోయ్ వేడుక చూద్దామంటూ బ్రహ్మరామకి కోపం వచ్చిందని ఆ సన్నివేశాలు మనం చూసే ఉంటాము. ఆ గొంతు కూడా ఆమెదే. ఆమె ఎవరో కాదు, జ్యోతి వర్మ. 20 ఏళ్ల డబ్బింగ్ కెరీర్, కొన్ని వందల పైగా సినిమాలకు పనిచేసిన కష్టం, ఈ విశేషాలన్నీ ఈరోజు మనతో పంచుకోవడానికి జ్యోతి వర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? గుడ్. మీరు? అంటే బాగున్నాను మేడం. అంటే మీ గొంతు రోజు వింటాము, సీరియల్స్లో వినిపిస్తుంటాయి, సినిమాల్లో వినిపిస్తుంటాయి, వెబ్ యాడ్స్లో వినిపిస్తుంటాయి, వెబ్ సిరీస్లో. అంటే మీ గొంతు మాత్రం అందరికీ పరిచయమే. మిమ్మల్ని చూడడం మాత్రం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కెమెరా ముందు చూస్తున్నాము. సో ఏమైపోయారు అసలు? ఇన్ని రోజులు ఎందుకు కెమెరా ముందుకు రాలేదు? ఏం లేదండి, కెరియర్ లో బిజీగానే ఉన్నాను. మ్మ్. ఇంకా షెడ్యూల్స్ లో మధ్యలో కుదరలేదు మ్మ్. అంతే. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు రీసెంట్ గా ఘాటి ఒకటి చెప్పాను, ఓకే. లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. ఓకే. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి మన ఫ్యామిలీ మ్యాన్ లో ప్రియమణి గారికి చెప్తున్నాను, విచర్స్ చెప్పాను మ్మ్. రీసెంట్ గా అంతే. మేడం, మనకి జ్యోతి వర్మ అనగానే మాకు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ వేదం సినిమాలో ఆ సరోజా క్యారెక్టర్. అండ్ దాంట్లో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా యూనిక్గా కూడా ఉంటాయి. సరోజా క్యారెక్టర్లో ఒక్క డైలాగ్తో మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. ఒక్క డైలాగ్ చెప్పండి. హైదరాబాదు కాస్కో. హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ లో అంతా. సో మీరు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో కొన్ని సినిమాలు మిస్ అయినా సరే అనుష్క గారితో మీ ట్రావెలింగ్ అలాగే కొనసాగుతుంది వారి సినిమాలతో. అంటే కొన్ని కొన్ని సినిమాలు మిస్ అయినా కానీ. చెప్పానండి, కొన్ని మిస్ అయినాయి అవును. మధ్యలో. కొన్ని సినిమాలకైతే చెప్తూ వచ్చారు. సో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఘాటీకి ఘాటి మళ్ళీ చెప్పుకుంటారు. చెప్పాను. సో ఆ రోజు వేదం అప్పుడు చూసిన అనుష్కకి, ఇప్పుడు ఘాటి అప్పుడు చూసిన అనుష్కకి, అంటే మీరు ఆమెను కలిసి ఉండకపోవచ్చు, కలిసి ఉండొచ్చు, బట్ ఆమె చేసే కష్టానికి, కెరీర్ మీద ఆమెకుండే ఫోకస్కి, సో మీరు ఎలా చూస్తారు అనుష్క గారిని? ఓ, షీఈ్ బ్రిలియంట్ ఆర్టిస్ట్ అండి, మనం చెప్పాల్సిన పని లేదు యాక్చువల్లీ. వేదం అసలు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది మనకు కూడా, అండ్ లైక్ నాకు మెయిన్ గా అలాంటి టిపికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఘాటి కూడా అంతే పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. నన్ను అలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి చూస్ చేసుకుంటారేమో, ఐ డోంట్ నో. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నేనే భయపడ్డాను, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ కి నేను చెప్పగలుగుతానా లేదా అని. నాకు చాలా టెన్షన్ వచ్చింది అసలు. ఫస్ట్ డైలాగ్ కూడా ఎప్పుడూ ఫస్ట్ లాగే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అయినా, ఎన్నో వందల సినిమాలు చెప్పినా, లైక్ రోజు డబ్బింగ్ చెప్తున్నా కూడా మళ్ళీ ఫస్ట్ డే, మళ్ళీ ఫస్ట్ అవును. మూవీ స్టార్ట్ అనేసరికి మనలో ఆ ఫియర్ ఉంటుంది ఖచ్చితంగా. అమ్మో, దీన్ని మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతామా లేదా, ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం అది. వాళ్ళకి దాని మీద గ్రిప్ ఉంటుంది. మనం సడన్ గా వెళ్ళి మనకి స్క్రిప్ట్ ఇస్తారు, క్యారెక్టరైజేషన్ చెప్తారు, మనం దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. మనం హోంవర్క్ చేయడానికి ఏమి ఉండదు. మనం వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి homework చెప్పాలి. చేస్తాం, అప్పటికప్పుడు మనం చెప్తాం. క్యారెక్టరైజేషన్ ఆ మూడ్ చెప్తారన్నమాట. బట్ చాలా బాగా చెప్పారు. ఘాటి సినిమా నుంచి ఒక డైలాగ్. ఫస్ట్ డైలాగ్ మాత్రం ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోవాలని చెప్పి కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. లైక్ క్రిష్ గారు అందరూ ఉన్నారు. అవును. అది పూజ అయిన నెక్స్ట్ షాట్ కదా, కరెక్ట్ గా చెప్పేయాలి అని చెప్పి నేను కూడా ఒక 4-5 టైమ్స్ ఆ డైలాగ్ విని 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 చెప్దాంలే అని చెప్పి చెప్పాను. ఫస్ట్ టేక్ ఓకే అవ్వలేదు కానీ సెకండ్ టేక్ కి ఓకే అయిపోయింది. ఎందుకంటే చాలా ఫెరోషియస్ గా అవును. ఆవిడ చెప్తారన్నమాట. సారు, నా పేరు శీలావతి, అడ్డొచ్చినోడు గుడ్డలు ఊడతీసి ఘాట్లకి కడతామండి. కాదు మేడం, జ్యోతి వర్మ అంటే ఇప్పటిదాకా చాలా అమాయకంగా ఏదో నేను అడుగుతున్నాను మీరు మాట్లాడుతున్నారు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోగానే ఆ బేస్ వాయిస్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇది అలా మారిపోయినాయి. అంతేనండి, ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మ్యాచ్ చేయాలి కదా. ఇప్పుడు నాది నేను మ్యాచ్ చేస్తానేమో, ఆ క్యారెక్టరైజేషన్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి మనం మ్యాచ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ అయినా కూడా అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఎందుకంటే ఏడుపు డైలాగ్స్ ఉంటాయి, ఇలాగా అవును. ఫెరోషియస్ గా డైలాగ్స్ ఉంటాయి. ఇలాంటివి కొంచెం ఛాలెంజింగ్. అంటే ఒక్క క్షణం మా స్టూడియోలోకి అనుష్క గారు అట్ట వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఇంకో డౌట్ మేడం, మీరు వేదం సినిమాకి చెప్పిన తర్వాత ఇప్పుడు ఘాటి సినిమాకి చెప్పారు. 2 సినిమాలకి క్రిష్ గారే డైరెక్టర్. ఎస్. సో ఆయన పర్టికులర్గా మీరే కావాలని చూజ్ చేసుకున్నారా? ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అవును, క్రిష్ గారు జ్యోతి వర్మ గారే చెప్పాలి ఇది అని చెప్పి, దీనికి నేను వాయిస్ టెస్ట్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓకే. డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేశారు. అంటే ప్రతి మూవీకి మేము వాయిస్ టెస్ట్లు ఇస్తాం. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా, మనం ఎన్ని
చెప్పి ప్రూవ్ చేసుకున్నా. బట్ ఆ సినిమాకి క్యారెక్టర్ ఆ మ్యాచ్ అవుతుందా క్యారెక్టర్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతి దానికి మాకు వాయిస్ టెస్ట్‌లుంటాయి. ఉమ్, సో, వాయిస్ టెస్ట్ ఓకే అయితేనే వాళ్ళు మనకి నెక్స్ట్ మనం ఫర్దర్‌గా చెప్తాం. నేను ఈ మూవీకి వాయిస్ టెస్ట్ ఇవ్వలేదు. ఓకే. సరే లేదు జ్యోతి గారే చెప్పాలి అని చెప్పేసారు. మెయిన్‌గా 'క్రిష్' గారు మాక్సిమం మూవీస్‌కి నేను డబ్బింగ్ చెప్పానండి. అంటే నా డౌట్ ఏంటంటే 2010 నుంచి హ్మ్. 2025కి 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవును. కానీ ఆ జ్యోతి వర్మ ఆమె వాయిస్, ఆమె వర్క్ ఇలా ఉంటది. కృషి గారు అంత పర్టిక్యులర్‌గా నేను గుర్తుపెట్టుకోవడం అనేది మధ్యలో కథానాయకుడు చెప్పాను, 'కంచె' చెప్పాను, 'కొండపొలం' చెప్పాను. లైక్ హీరోయిన్స్ మారారేమో గానీ నా వాయిస్ మీ మారలేదు. వాయిస్ కంటిన్యూ చేస్తున్నారు. సో, నా అలా వాయిస్ గుర్తుండిపోయారు. యెస్. యెస్. ఓకే. సూపర్. అండ్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఇంకో సినిమా వచ్చేసి 'రంగస్థలం.' అందులో రామలక్ష్మి క్యారెక్టర్. అవును. సో, ఒక టైంలో 'రంగస్థలం' సినిమా ఎంత వైరల్ అయిందో మీరు గూడా అంతే వైరల్ అయ్యారు. నిజంగానే. అవును. ఒక్కసారి మనం 'రామలక్ష్మిని' గుర్తు చేసుకుందాం. ఒక్క డైలాగ్. ఓకే. ఆ! ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకినపడదని ఓ అరిసి చెప్పరు. ఇట్టాగే నెమ్మదిగా చెప్తారు. నాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అవును. ఈ సినిమా అప్పుడు 'రామ్ చరణ్' గారు, 'చిరంజీవి' గారు ఈ జ్యోతి వర్మ ఎవరు? ఈ అమ్మాయి ఎక్కడి నుంచొచ్చింది? మీకోసం వాళ్ళు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట. అసలు రీజన్ ఏంటి? ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ చెప్పేసి వచ్చేసాను ఈ మూవీ. 'రంగస్థలం.' యాహ్! ఆ! నాకు డౌట్ ఉండే. అంటే మనం ట్రాక్‌లా చెప్తున్నామా? ఫైనల్‌గా చెప్తున్నామా అని. హ్మ్. కానీ నాకు చెప్పారేంటంటే, "నువ్వు ట్రాక్ లాగా చెప్పొద్దు. ఫైనల్‌గా నీ వాయిస్ ఉంటే నువ్వెలా ఎంత మంచిగా చెప్తావో అలాగే చెప్పు" అని అన్నారన్నమాట. హ్మ్. ఓకే అని ఇప్పుడు ఏ వర్క్ అయినా చిన్నదైనా, పెద్దదైనా మన ఎఫర్ట్స్ అయితే సేమ్‌గా ఉంటాయి. అవునవును. నేను అదే డెడికేషన్‌తో వెళ్ళాను, చెప్పాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. తర్వాత విన్నారంట. హ్మ్. విని చాలా బా చెప్పారు. అసలు ఎవరు చెప్పారు అని అంటే, ఇలా 'జ్యోతి వర్మ' అని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. అంతకుముందు ఏం చెప్పారు అలా అంటే ఎక్కడి ఓకే. నుంచి వచ్చారు అని లైక్ ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారంట. ఓకే. సుకుమార్ గారు పర్సనల్‌గా కలిసారు స్టూడియోలోనే. హ్మ్. హ్మ్. ఇలా మనకి డబ్బింగ్ చెప్తున్నారు అనగానే సమంత గారికి అంటే చూసానమ్మా ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ కూడా చెప్పేసేయండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను అని అన్నారన్నమాట. ఎవరు 'చరణ్' గారా? సుకుమార్ గారు. 'సుకుమార్' గారు. ఓకే. హ్మ్. అక్కడ ఆ! సో, నాకప్పటికే ఇంకా హ్యాపీ అనిపించింది. సరే సెకండ్ హాఫ్ కూడా అయిపోయాక మొత్తం కరెక్షన్స్ అన్నీ చూసారు అయిపోయిందది. సో, మీకు అప్పుడే అర్థమైందా ఇదే ఫైనల్ ట్రాక్ కాదు అని చెప్పి? లేదండి లాస్ట్ మినిట్ వరకు నాకు డౌటే ఈ మూవీ. అంత బాగా చెప్పినా? ఆ! ఓకే. సైమల్టేనియస్‌గా ఇంకొక ఆర్టిస్ట్‌తో కూడా చెప్పించారట. హ్మ్. నాకు తెలీదు ఆ విషయం. ఓకే. మళ్ళీ సమంత గారు కూడా చెప్పుకున్నారు. హ్మ్. ఇంక సమంత గారు చెప్పారు అంటే ఇంక మన వాయిస్ తీసేస్తారులే ఇది ట్రాక్ లాగా యూజ్ చేసుకుంటారు అని అనుకున్నాను. ఓకే. కానీ లాస్ట్ వరకు కరెక్షన్స్ చెప్తూనే ఉన్నాము. కానీ డౌట్‌ఫుల్ గానే ఉండేది. హ్మ్. 8:00 షోకి వెళ్ళాను ఫస్ట్ టైమ్ నేను. ఓకే. వెళ్లి చూసుకున్నాను. ఇది నా వాయిస్ అంటే అని. మీరు థియేటర్‌కెళ్ళే వరకు మీ వాయిస్ ఉందన్న విషయం మీకే తెలీదు. లేదు. అన్ని వాళ్ళు కూడా సినిమాలకి రివీల్ చేయలేదు. ఓకే. ఆ! అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుందా? లేదండి. పర్టిక్యులర్‌గా ఈ మూవీకే నేను ఫేస్ చేశాను. హ్మ్. కాకపోతే ఎప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ కరెక్షన్స్ చెప్తామో మనకి అర్థమైపోద్ది. హ్మ్. లైక్ మనమే చెప్పాము అని. ఈ సినిమాకి మాత్రం ఇంకొకళ్ళు చెప్పారని తర్వాత తెలిసింది. సమంత గారు చెప్తున్నారని తెలిసింది. సో, ఇంకెప్పుడైతే ఆవిడ చెప్తున్నారు అనగానే ఇంక మనకి లేదులే అవకాశం లైట్ తీసుకో అని అనుకున్నా. బట్ స్టిల్ గాడ్స్ గ్రేస్ అంతే. సో, అంటే ఒక సక్సెస్ వచ్చే ముందు దాని స్వీట్‌నెస్ తెలియడానికి దాచిపెట్టి మీకిచ్చినట్టున్నారు దేవుడు. ఏమోనండి తెలీదు. సో, మీ వర్క్స్ కాస్త పక్కన పెడితే అంటే మీ ప్రాజెక్ట్స్ గాని, మీ వర్క్స్ గాని కాస్త పక్కన పెడితే అసలు డబ్బింగ్ అంటే దీన్ని ఒక కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? తీసుకోమంటారా? వద్దంటారా? ఆల్రెడీ వేరే ప్రొఫెషన్‌లో ఉంటే డోంట్ కమ్ అండి. ఓకే. ఒకవేళ మీకొద్దాము అని ఆ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమ్ ట్రై. కానీ ఏదో వచ్చేసాం మనం రాగానే పెద్ద పెద్ద స్టార్స్‌కి చెప్పేస్తాం అనుకుంటే అది ఫాల్స్. హ్మ్. మీరు అంటే రాగానే ఎవరు కూడా మైక్ ముందు అన్ని రకాలు చెప్పలేం. మనం అనుకుంటాం టీవీలో చూసినప్పుడు భలే ఈజీగా ఉంది చెప్పేస్తున్నారు అనుకుని. ప్రతి డైలాగు పట్టి పట్టి చెప్పిస్తారండి. హ్మ్. అది మనం ఆ ఆటుపోట్లకి తట్టుకోవాలి. అంటే ఆ ఎక్స్‌ప్రెషన్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు లాంగ్వేజ్ రాని వాళ్ళుంటారు. హ్మ్. ఆర్టిస్ట్‌లు. అవును. వాళ్ళకి మ్యాచ్ చేయడం చాలా కష్టం. స్క్రిప్ట్‌లో ఒకటుంటుంది. వాళ్ళొకటి చెప్తారు. అది ఇంపాసిబుల్ నిజంగా. లిప్ సింక్ కూడా చేయాలి. లిప్ సింక్ చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళకి మనం. హ్మ్. మళ్ళీ మీనింగ్ మారిపోకూడదు. డైలాగులు మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పేస్తే అదొక డబ్బింగ్ ఏదో ఒక వేరే లాంగ్వేజ్ నుంచి అవును. చెప్పిన మూవీ లాగానే ఉంటుంది తప్ప స్ట్రెయిట్ తెలుగు మూవీలా ఉండదు. హ్మ్. రైటర్స్ రాసిన దానికి మనం కరెక్ట్‌గా చెప్ చెప్
చెప్తేనే అది ఫుల్‌ఫిల్ అవుతుంది అవును. యాక్చువల్లీ. అంతేగాని అది మ్యాచ్ అవ్వడం అన్నది కష్టం. ఎక్కడ హై పిచ్‌కి తీసుకెళ్ళాలి, ఎక్కడ లో పిచ్‌కి ఎక్కడ తీసుకెళ్ళాలి. లో సో, పిచ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి మెయింటైన్ చేయాల్సి అన్నీ ఉంటుంది. తెలియాలి మనకి. అంటే ఫస్ట్ రాగానే ఎవరికీ ఏమీ తెలీదు. అఫ్‌కోర్స్ నాకు కూడా ఏమీ తెలీదు. నేను రాగానే అద్భుతంగా చెప్పేసానా అంటే నేను చెప్పలేదు. హ్మ్. అది ఆహ్, కెరియర్‌లో మనం చెప్తూ, చెప్తూ ఉంటే ఎన్నో క్యారెక్టర్స్ చెప్పడం వల్ల ఇప్పుడు మీకు ఈజీయే కదా! ఏదైనా చెప్పేస్తారు అంటే, యాహ్! ఇప్పుడు చెప్పేస్తాను. కాకపోతే డైరెక్టర్ ఒక వే అనుకుంటారు. లేకపోతే రైటర్ ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అనుకుంటారు. అది యాక్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. దానికి మనం వాయిస్ ఇచ్చినప్పుడు హుహు. అది మొత్తం అన్నీ సెట్ అవితేనే అది 100% ఇదవుతుంది. సో, రావద్దు అని నేనేం అనట్లేదు. హ్మ్. కానీ ఇదే కెరియర్ అయిపోతుంది. అసలు నేను ఎళ్ళగానే హీరోయిన్‌లకి చెప్పేస్తాను. నాకు పెద్ద పెద్ద ఇవొచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది ఫాల్స్ అండి. ఓకే. సో, కష్టాలుంటాయి. చాలా. హ్మ్. సో, మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకో డౌటు. హ్మ్. యాక్చువల్‌గా ఇది మిమ్మల్ని అడగాలి అని నేను పర్టిక్యులర్‌గా అడగట్లేదు. హ్మ్. చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని కలిసాను. అవును. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హ్మ్. సో, ఎవరిని కదిలిచ్చినా సరే, వాళ్ళందరూ గూడా కొన్ని వందల సినిమాలకి డబ్బింగ్ చెప్పుంటారు మేడం. చాలా సీనియర్‌లై ఉంటారు. అవును. పెద్ద పెద్ద సినిమాలకు చెప్పుంటారు. హ్మ్. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లకి చెప్పుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే, వాళ్ళ లైఫ్‌లో చాలా అంటే నేను చెప్పేది కమర్షియల్‌గానే చెప్తున్నాను. యెస్. యెస్. ఎకనామికల్‌గా యెస్. వెల్ ఎస్టాబ్లిష్డ్ లైఫ్ ఉండదు. ఉండదు. ఒక 500, 600 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు గూడా, చాలా మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తుంటారో అలాంటి స్థితిలోనే ఉంటారు. అవును. సో, అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రెమ్యూనరేషన్ మినిమల్సే ఉంటాయండి. మాక్సిమం ఏముండదు. ఇప్పుడు మాక్సిమం మనం డిమాండ్ చేసామనుకోండి దే విల్ స్విచ్ టు అదర్ ఆర్టిస్ట్. హ్మ్. అది ఎప్పుడో పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా వినేదేంటంటే ఏదైనా చిన్న సినిమా అండి అంటారు. హ్మ్. ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? అట్లా ఇప్పుడు చిన్న సినిమాలు గూడా దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అసలు. ఎక్కడెక్కడికో అవును. వెళ్ళిపోతున్నాయి. కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న సినిమా అండి. దీనికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము మేము. హ్మ్. ఇంతే ఇవ్వగలుగుతాము అని. అలా అని మనం ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోలేం. కరెక్ట్. అంటే ఇక్కడే ఉన్నాం, ఇందులోనే ఉన్నాం కాబట్టి. హ్మ్. అంటే దీనికి పక్కకి వెళ్ళిపోయి వేరేది చూడడానికి కూడా లేదు. అవును. అంటే ఇప్పుడు దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి. ఆహ్, అన్ని మినిమమ్సేనండి. మాక్సిమమ్స్ అయితే చాలా తక్కువ. అయితే మీరు ఓపెన్ అయితట్లేరు. నేను ఇంకాస్త లోతుకెళ్ళి అడుగుతాను. ఓకే. 'జ్యోతి వర్మ' తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? లోయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఆహ్, నేను చెప్పదలుచుకోలేదు యాక్చువల్లీ. హైయెస్ట్ రెమ్యునరేషన్స్ అయితే నేను ఇప్పుడు 'ఘాటీకి' తీసుకున్నాను. అంతకుముందు ఒక మూవీకి కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్సే తీసుకున్నాను. హ్మ్. లోయెస్ట్ అంటే నేను 500 కూడా తీసుకున్నాను మూవీకి. 500 యెస్. యెస్. మూవీకి. ఆ! అది స్టార్టింగ్ కెరియర్‌లో ఆ! 500 మాక్స్ 1000 రూపీస్ తీసుకున్నాను అంతే. ఓకే. సో, ఇలాంటి కష్టాలుంటాయి. ఉంటాయండి. సో, అండ్ ఇంకోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంగానే మనకి సినిమాలు, వాటిలో డైలాగులు ఇవన్నీ గూడా అందరికి పరిచయమే ఉంటది. సో, బట్ కట్ చేస్తే చాలామంది యాడ్స్ చెప్పుంటారు. ఆ అవును. యాడ్స్ మనం రోజు వింటూనే ఉంటాం. అవును. బట్ ఇవి చెప్పింది వీళ్ళా అని అది వాళ్ళ నోటి నుంచి వినేదాకా మనకు అర్థం కాదనమాట. సో, 'జ్యోతి వర్మ' చెప్పిన యాడ్స్ అంటే ఏమని చెప్తారు? యాడ్స్ చాలా చెప్పానండి. ఇప్పుడు ఒక యాడ్ మీకు చెప్తాను నేను. ఆహ్, పారాషూట్ అడ్వాన్స్ సంపూర్ణ. సంపూర్ణ అంటే పూర్ణ కేర్. ఇది మీరా చెప్పింది? ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలీదు. ఇంకొక యాడ్ చెప్పండి. రిన్ అడ్వాన్స్. రిన్ అడ్వాన్స్‌తో మీ బట్టలు మెరుస్తాయి. అయ్య బాబోయ్! అలా. ఇవన్నీ మేము రోజు వినేవండి. ఆ! మాక్సిమం వింటూ ఉంటారు. మీరు ఇన్ని రోజులు కెమెరా ముందుకు రాకుండా హైడ్ అయిపోతే ఇదో ఇట్లాగే మాకు షాకింగ్‌గా ఉంటది. లేదండి. మీలాగా మేము కూడా కనిపిస్తే ఇంక మీకు మాకు డిఫరెన్స్ ఉంటది కదా! మేము ఆర్టిస్ట్‌లో బిహైండ్ ద స్క్రీన్. సూపర్. సూపర్. అంటే మళ్ళీ మీ మూవీస్ విషయానికొస్తే, మీకు 'సమంత' గారి సినిమా వల్ల ఎంత పేరొచ్చిందో, అలాగే 'అనుష్క' గారి క్యారెక్టరేషన్ వల్ల ఎంత పేరొచ్చిందో, సేమ్ 'రకుల్ ప్రీత్ సింగ్' వల్ల కూడా అంతే పేరొచ్చింది. యెస్. ఆమె చాలా సినిమాలకు మీరు వర్క్ చేశారు. అవును. 4, 5 సినిమాలకు అవును. పనిచేసినట్టున్నారు. వర్క్ చేశాను. వాటిల్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' భ్రమరాంబ క్యారెక్టర్. హ్మ్. సినిమా మొత్తానికి ఆ క్యారెక్టరేషన్ చాలా హైలైట్‌గా ఉంటుంది. అవును. సో, ఆ సినిమా నుంచి ఒక్క డైలాగ్. ఏంటి? ఓ నాన్న నాన్న అంటున్నావు? మీ నాన్నకి నచ్చితే ఏదైనా చేస్తావా? భ్రవరాంబ. భ్రవరాంబ భ్రవరాంబకి నచ్చితేనే చేస్తుంది.
సో పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి డైరెక్టర్ గారు దగ్గరుండి ఇలా కావాలి ఇలా కావాలని అడిగి మరీ చెప్పించుకున్నారంట. అవునండి. ఈ 'భ్రమరాంబ'ది మాత్రం కొంచెం పర్టిక్యులర్‌గానే ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని చాలామంది డైరెక్టర్స్ దే కమ్ సిట్ అండ్ ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. అంటే వాళ్ళొక విజన్ ఉంటుంది కదా! వాళ్ళకి హ్మ్. రాసుకున్నప్పుడు గానీ, షూట్ చేసేటప్పుడు గానీ, మనకి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. దాంతో కొంతమంది ఆర్టిస్ట్‌లయితే ఫ్యాబ్యులస్‌గా చేస్తారు. ఇప్పుడు 'రకుల్ ప్రీత్' అంటే ఇక అవును. చెప్పక్కర్లేదు ఇంక. ఆవిడసలు తెలుగులో అసలు ఫస్ట్ మూవీయే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే' ఆవిడ అవును. తెలుగు చాలా మాట్లాడారు. ఇంక రాను రాను ఇంక చాలా మూవీస్‌లో చెప్పాను. ఆహ్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా కొంతమందికి అలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మనం వెంటనే ఆహ్, ఇది చేసి అవునవును. వెంటనే కన్వర్ట్ అయిపోయి మనం ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది. అంటే యాక్చువల్‌గా ఈ డబ్బింగ్ కెరీర్‌లో ఉండే ఒక ప్రధానమైన సమస్య ఏందంటే, ఆర్టిస్ట్‌లు వాళ్ళని ఓన్ చేసుకుంటారు కొంతమందిని. అవును. సో, వాళ్ళు దొరక్కపోతే హ్మ్. ఫీలవుతారు. అవును. అండ్ అలాగే వాళ్ళతో రిలేషన్ చెడిపోతే మళ్ళీ వాళ్ళని దగ్గరికి రానీయరు. అవును. సో, నాకిక్కడ ఒక డౌటుంది. మీరది క్లారిఫై చేయాలి. నిజమా కాదా? సమంత గారంటే చిన్మయి గారు అని చెప్పేసి ఆమె వాయిస్ అనేది చాలా మందికి రిజిస్టర్ అయిపోయింది. అవును. మధ్యలో ఒక రంగస్థలంకి మాత్రమే మీరు చెప్పారు. హ్మ్. తర్వాత మళ్ళీ మీరు సమంత గారితో జర్నీ చెప్పలేదు. చేయలేదు. యెస్. సో, అసలు ఏం జరిగింది? అదేమన్నా ఇష్యూ వల్ల మీరు చెప్పాల్సొచ్చిందా? తర్వాత ఎందుకు మళ్ళీ మీకు రాలేదు? ఇష్యూ అని అయితే నాకైతే ఇష్యూ అని ఏం తెలీదండి. ఇది కంప్లీట్‌గా నాకు తెలిసి డైరెక్టర్స్ చాయిస్. ఓకే. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్ అలా మాట్లాడే తప్ప ఆ క్యారెక్టరైజేషన్‌కి న్యాయం జరగదు. హ్మ్. అది కంప్లీట్ రిమోట్ దీంట్లో తీసిన ఇది. సో, వాయిస్ టెస్ట్ ఇచ్చినప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు కదా! లైక్ వీళ్ళు చెప్తే బావుంటుంది అని చెప్పి. నాకు తెలిసి ఇట్స్ కంప్లీట్‌లీ డైరెక్టర్స్ చాయిస్ అండి. ఓకే. అంటే ఆహ్, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని కాదు. అంటే కొన్ని, కొన్ని ఆఫ్‌కోర్స్ చెప్పగలుగుతాం. కొన్ని చెప్పలేం. హ్మ్. మనం చెప్పినవి కూడా తీసేసి వేరే వాళ్ళతో చెప్పినవి కూడా ఉన్నాయి. ఒక సినిమాలో అయితే కంప్లీట్‌గా నా వాయిస్ ఉండదు గానీ, బస్ 2 సీన్స్‌లో నా వాయిస్ ఉంటుంది. ఓకే. మిగతాయి? మిగతావి వేరే వాళ్ళతో చెప్పించారు. మళ్ళీ కరెక్షన్‌కి నేను చెప్పాల్సొచ్చింది. నేను చెప్పనని చెప్పానప్పుడు. ఏ సినిమాది? సినిమా పేరెందుకులేండి. బట్ చాలా మంది ఆ సీన్ చూసినప్పుడల్లా నువ్వు అందులో రకుల్‌కి నువ్వే కదా చెప్పావు అని. హ్మ్. నేను చెప్పలేదు ఆ సినిమా అంటే, అయ్యో! నీ వాయిసే ఉంది ఒక సీన్ అంతా అని. అది ఉండాల్సొచ్చింది ఉంచారు లాస్ట్‌లో అని అన్ననమాట. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో మాత్రం అలా గొడవలు అలాంటివేమీ లేవండి. ఓకే. అంటే ఆ స్లాంగ్ గురించి పర్టిక్యులర్‌గా ఎవరు చెప్పగలిగారు అన్నది మేబీ బేస్ చేసుకొని చెప్పుంటారు. మీది పోలవరం అనుకుంటాను. అవునండి. సో, అక్కడ స్లాంగ్ అక్కడ నేను పుట్టి పెరిగాను గానీ ఎక్కువ ఇయర్స్ లేను. ఓకే. చదువుకున్నది అంతా విజయవాడ, హైదరాబాదే. హ్మ్. కానీ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా! ఎలా పట్టుకోగలిగారు ఆ గోదావరి స్లాంగ్? అంటే ఇప్పుడు మా మావయ్యలు వాళ్ళందరూ మాట్లాడతారు. అక్కడున్న వాళ్ళందరూ అదే మాట్లాడతారు. నా కొన్ని మాటల్లో కూడా కొంచెం తెలుస్తుంది. ఎక్కడో ఒక చోట కొంచెం ఆ టింజ్ ఉంటుంది తప్ప, హ్మ్. ఇక్కడికొచ్చేసాం కాబట్టి ఉండదు. బట్ వెంటనే కనెక్ట్ అయిపోతాం. మనం విని విని అవును. ఉంటాం కదా! సో, ఈజీ అయిపోయింది. అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి వాళ్ళని చాలా బిజీ చేసేదొచ్చేసి సీరియల్స్. సో, అంటే వాళ్ళకి సినిమాలు వెండితెర ఎంత ముఖ్యమో, బుల్లితెర గూడా అంతే ముఖ్యం. అదే. అండ్ ఇప్పుడు 'జ్యోతి వర్మ' గారు చెప్తున్న సీరియల్స్ ఏంటి? నేను 'మల్లీలో మల్లీకి' చెప్తున్నాను. ఓకే. 'బ్రహ్మముడిలో కావ్యకి' చెప్తున్నాను. ఓకే. 'ఇల్లు ఇల్లాలు పిల్లలులో' ప్రేమకి చెప్తున్నాను. 'మనసంతా నువ్వేలో' సింధుకి చెప్తున్నాను. ఓకే. 'ఝాన్సీలో' ఝాన్సీకి చెప్తున్నాను. అన్నీ పెద్ద పెద్ద సీరియల్స్ గదా! అన్ని పెద్ద పెద్ద సీరియల్స్ మెయిన్ లీడ్సే ఆ! చెప్తున్నాను. సో, సీరియల్స్ నుంచి ఒక్క డైలాగ్. 'బ్రహ్మముడిలో' నాకు కావ్యకి చాలా ఈజీగా అయిపోయింది చెప్పడం కూడా. ఓకే. ఆహ్, 'దీపిక రంగరాజన్' గారు. ఆవిడ చాలా యాక్టివ్‌గా ఉంటారు యాక్చువల్లీ. అలా అంతే ఇదిగా మా డ్యూయోకి కూడా మంచి పేరొచ్చింది. నాకు హ్మ్. 'బ్రహ్మముడికి' కూడా చాలా మంచి పేరొచ్చింది. అయితే అందులోంచి ఒక డైలాగ్ ఓకే. చెప్తా. ఆ! మీరిలాంటి వాళ్ళని తెలీక మిమ్మల్ని చేసుకున్నానులెండి. చేసుకుంటే చేసుకున్నాను కానీ ఏం చేస్తాను చెప్పండి? ఇంక మీతో కంటిన్యూ చేయాలి కదా జర్నీ. అది అలా. అంటే డిఫరెన్స్ ఏముంటది మేడం? అంటే ఇప్పుడు సినిమాలకి చెప్పేతప్పుడు గాని, సీరియల్స్‌కి చెప్పేతప్పుడు గాని, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకునే ఆ జాగ్రత్త గాని, డిఫరెన్స్ గాని ఏముంటుంది? డిఫరెన్స్ అంటే ఇప్పుడు సీరియల్స్ అంటే మేము 365 డేస్ మాక్సిమం చెప్తూనే ఉంటాం. ఒక సీరియల్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఓకే. మాక్సిమం డే బై డేనో, రోజునో వెళ్లి చెప్పాల్సొస్తది ఎపిసోడ్స్‌కి. హ్మ్.
వేరేస్ మూవీస్ అంటే లిమిటెడ్ స్పాన్ ఉంటుంది. హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్ ఒకసారి చెప్తే అది అయిపోతుంది. ఓకే. ఇందులో మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియో స్విచ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ 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 ఇది చెప్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే స్టూడియోకి వెళ్ళి వేరే ఇవి చెప్పేస్తా. అంటే వేరే క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్తాను. సో, వెంటనే స్విచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరగాలి ఇక్కడ. అంతే స్విచ్చింగ్ అనేది. మేము అలా మైక్ ముందు కూర్చొని మాకు ఆ పైలట్ పెట్టగానే వెంటనే ఆహ్, స్విచ్ అయిపోతాం ఆటోమేటిక్‌గా. అండ్ అంటే నేను ఈ మధ్య కాలంలో ఎవరినైనా డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని గాని ఇంటర్వ్యూ చేస్తే చాలా క్లారిటీగా దాని మీద ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి అనుకున్నాను. ఒక విషయం ఉంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవికి నేనే డబ్బింగ్ చెప్పానని చెప్పి ఒక అబ్బాయి వాయిస్ బాగా వైరల్ చేశారు. అవునండి. యాక్చువల్‌గా ట్రాక్ వేరు, ఫైనల్ డబ్బింగ్ వేరు. అసల ఆ ఇంటర్వ్యూ మీరు చూసారా దాన్ని? నేను ఆ క్లిప్స్ ఏదో చూసాను. నేను ఫర్దర్‌గా చూడలేదు. క్లిప్స్ ఏవో సో, చూసాను అంతే. ఆ అబ్బాయి చెప్పింది ట్రాకే కదా! ట్రాక్ కూడా చెప్పి ఉండరండి. ఆ! గర్ల్స్‌కి మెయిన్‌గా లైక్ ఫీమేల్ క్యారెక్టర్స్‌కి ఫీమేల్సే చెప్తారు. హ్మ్. అట్లా చాలా తక్కువ జరుగుతది గానీ, ట్రాక్స్ కూడా అలా చెప్పించరు. సో, మొత్తం ఫాల్స్. మొత్తం ఫాల్సే. హ్మ్. ఇలాంటప్పుడు మీకు డబ్బింగ్ యూనియన్ నుంచి ఎవరన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం గాని, ఎందుకంటే సాయి పల్లవి గారంటే చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆ! కొన్ని లక్షల మంది ఆమెను ఫాలో అవుతుంటారు, అభిమానిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఆమెకి నేను వాయిస్ చెప్పానని చెప్పి ఒక అబ్బాయి వచ్చి చెప్తే, ఆమె పైన ట్రోల్స్ జరిగే అవకాశం ఉంటుంది. తెలుగు డబ్బింగ్ యూనియన్ ఉంది. అక్కడి నుంచి ఒకరు వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం గాని, ఇలాంటిది ఎందుకు జరగలేదు? రేపు ఇంకొక ఆర్టిస్ట్‌కి ఇలాంటి నష్టమే జరగొచ్చు. అవును. మన తెలుగు ఆర్టిస్ట్‌కే జరగొచ్చు. వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం ఉండొచ్చు. ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా నిజానికి చాలా పెద్ద విషయమే. అవును. ఒక ఆర్టిస్ట్ మనోభావాలకు సంబంధించిన విషయం. సో, ఇలాంటి విషయాల్లో డబ్బింగ్ యూనియన్ ఎందుకు కామ్‌గా ఉంటుంది? లేదండి. మనం క్లారిటీ ఇవ్వాల్సిన పని లేదని అనుకున్నారేమో మేబీ. ఓకే. ఐ థింక్ సో. ఎందుకంటే అది నిజం కాదు. హ్మ్. ఇప్పుడు ట్రాక్స్ మేము కూడా చెప్తాం. అవును. మేము ఫైనల్‌గా చెప్తాము, ట్రాక్స్ చెప్తాము అలా అని కాదు గానీ ఆహ్, మరి అసలు అబ్బాయిలతో ఎలా చెప్పిస్తారండి అమ్మాయిలకి. హ్మ్. ఇప్పుడు నేనెళ్లి రవిశంకర్ గారికి డబ్బింగ్ చెప్తే అది ఎంత కామెడీగా ఉంటుందసలు. అంతే గదా! ఇప్పుడు మేల్ ఆర్టిస్ట్‌లకి ఫీమేల్స్‌తో ఎలా చెప్పించరో అవును. ఫీమేల్ ఆర్టిస్ట్‌లు కూడా మేల్స్‌తో చెప్పించరు. ఎందుకంటే చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌లున్నారు. అవును. ట్రాక్ ఎనీబడీ కెన్ సే. అంటే వాళ్ళకి దగ్గరగా కొంచెం మనం చెప్పడానికి ట్రై చేస్తాం. వేరే సాయి పల్లవి గారంటే డే 1 నుంచి ఆవిడే చెప్పుకున్నారు. హ్మ్. ఆవిడకెవరు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఎవరు చెప్పలేదు. నాకు తెలిసి ట్రాక్ కూడా ఎవరు చెప్పుండరు. హ్మ్. ఆవిడకావిడే ఓన్‌గా చెప్పుకొనుంటారు. కానీ ఇది మరి ఎందుకు ఏమో నాకు కూడా తెలీదు. మీ దాకొచ్చింది గదా! నేను చూసాను. ఆ క్లిప్పింగ్స్ చూసాను గానీ హ్మ్. ఆహ్, అంతే డబ్బింగ్ యూనియన్ వచ్చి ఏమి అలా లైక్ చెప్పదండి. ఓకే. అండ్ 'జ్యోతి వర్మ' గారంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ట్రావెలింగ్ ఉంది. చాలా సక్సెస్‌ఫుల్ మూవీస్ చేశారు. ఇక్కడ మీకు డబ్బింగ్ యూనిట్‌లో గాని, లేకుంటే మీకు సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టుల్లో గాని ఒక మంచి స్నేహాలుండొచ్చు. బట్ ఆర్టిస్టుల్లో మీకు క్లోజ్ అంటే మీకొక కష్టం వస్తే ఫోను చేసుకొని చెప్పుకోగలగడమో, లేకుంటే ఒక సలహా తీసుకోవడమో, అలాంటి ఒక క్లోజ్ ఆర్టిస్టులు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? డబ్బింగ్ ఆర్టిస్ట్‌లా మీరనేది? యాక్టింగ్ ఆర్టిస్టులు. యాక్టింగ్ 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 ఆర్టిస్ట్‌లంటే లైక్ మేము కొంతమందితో మాట్లాడతాం. వాళ్ళు ఫోను చేసి మాట్లాడితే గాని నేను ఎక్కువ పెద్ద ఇది చేయను. హ్మ్. వేరేస్ మూవీ ఆర్టిస్ట్‌లయితే ఎవరితోనూ నేను మాట్లాడలేదు. ఓకే. సీరియల్ ఆర్టిస్ట్‌లయితే నాతో మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు 'బ్రహ్మముడి కావ్య' లైక్ 'దీపికా రంగరాజన్' గారు అవును. 'త్రినయనిలో' చేశారు. హ్మ్. మన 'ఆషిక పదుకోన్' వీళ్ళందరూ కాల్ చేస్తారు. లైక్ మీరే చెప్పాలి. లైక్ వాళ్ళేమైనా యాడ్స్ చేసినా కూడా నాకే చెప్తారు. హ్మ్. నాకు జ్యోతి చెప్తున్నారు. జ్యోతితో చెప్పించండి. వాళ్ళు సింక్ అయిపోయారు. జ్యోతి వాయిస్ అయితే నాకు ఇదిగా కరెక్ట్‌గా ఉంటుంది. తను చెప్తది. మనం మళ్ళీ చూసుకోక్కర్లేదు అన్నట్టు. ఆ ర్యాపో ఒక నలుగురు, ఐదుగురితో ఉందండి. అండ్ ఇన్నేళ్ల కెరీర్‌లో మీకు మీ వర్క్‌ను గుర్తించి, మీ పర్సనల్‌గా మీ దగ్గరికొచ్చి, భలే చెప్పావబ్బా! చాలా థాంక్ యూ. ఇలాంటి ఒక మిమ్మల్ని విష్ చేసిన ఆర్టిస్ట్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? చేశావని, చెప్పావని మన 'ప్రకాష్ రాజ్' గారున్నారు కదండీ! హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారి డైరెక్షన్‌లో 'ధోని' అనే ఒక మూవీ చెప్పారు అవును. రాధికా ఆప్టే గారికి. హ్మ్. అంతా ఇక్కడే వర్క్ జరిగింది. సార్ అంతా చూసారు. చెన్నైలో కూడా అంటే మిక్సింగ్ అంతా చెన్నైలో జరిగిందట. అక్కడి నుంచి ఫోను చేసి జ్యోతి నంబర్ లేదు. హ్మ్. మీరు చెప్పండి జ్యోతికి నేను చెప్పానని ఇక్కడ హ్మ్. చాలా మంచి అప్లాజ్ వచ్చింది జ్యోతి వాయిస్‌కి. హ్మ్. చాలా చాలా చెప్పింది క్యారెక్టరైజేషన్ అని. అది సౌండ్ ఇంజినీర్ శ్రీనివాస్ గారు చెప్పారన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అక్కడ అనుకుంటే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అవును. అంతే గదా! కానీ స్పెషల్‌గా గుర్తుపెట్టుకొని మరీ కాల్ చేసి చెప్పారు. అంటే 'ప్రకాష్ రాజ్' గారు అనంగానే బయట రకరకాల టాక్స్ వినిపిస్తా ఉంటాయి ఆయన చుట్టూ.
ఎప్పుడు ఆయన చుట్టూ కాంట్రవర్సీలు నడవడం హ్మ్. గానీ, లేకుంటే ఆయన క్యారెక్టరైజేషన్ మీద కామెంట్స్ కానీ ఇట్లా నడుస్తూ ఉంటాయి. సో, మీకు ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి. 'ఇంటింటి రామాయణం' కూడా డైరెక్ట్ చేశారు. నేను దానికి కూడా మళ్ళీ ప్రియమణి గారికి డబ్బింగ్ చెప్పాను. హ్మ్. చాలా కంఫర్ట్ అండి. అసలు ఏమంటారు చెప్పగలుగుతారా 6 తర్వాత మీరు కాదు అనుకుంటే మీరు కంఫర్ట్ లేకపోతే టుమారో వి కెన్ ఓకే. కంటిన్యూ ఇట్ నో ప్రాబ్లమ్. అంటే ఒక ఆర్టిస్ట్‌కే ఆర్టిస్ట్ బాధలు అర్థం అవుతాయి అంటారు అవును. కదా! అంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆహ్, ఇప్పుడు నన్ను అడగాల్సిన అవసరం లేదు. లేదమ్మా ఒక 1 అవర్ మనం చెప్పేద్దాం ఫినిష్ అయిపోతుంది అని అంటే ఓకే సార్ అంటాం గానీ, లేదు సార్ ఇప్పుడు నేను చెప్పలేను అని అనలేం కదా అంతే. మనం. అంతే. కానీ ఆయన ఆ కంఫర్ట్ చెప్పగలుగుతావా? ఆహ్, ఓకే అనుకుంటేనే చెప్దాము. లేకపోతే మనం వి కెన్ కంటిన్యూ టుమారో అని. హ్మ్. ఆహ్, చాలా అంటే చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఇంకా ఏవి ఉన్నాయో తెలీదు గానీ, మనతో ఎలా ఉన్నారు అన్నదే అంతే మనకి గదా! ఇంపార్టెంట్ మనకదే కదా! ముఖ్యం. సో, అందరు ఆర్టిస్ట్‌లకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. వెరీ గుడ్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. అండ్ ఒక సీరియస్ క్వెషన్ అండి. యాహ్! సో, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు చాలా ఉధృతంగా ఉద్యమం నడిచింది. చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఓపెన్ అయ్యారు. మన దగ్గర కూడా ఆ సమస్యలు బయటపడ్డాయి. ఇన్నేళ్ల మీ కెరియర్‌లో అలాంటి ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడన్నా ఎదురవ్వడం గాని, లేకుంటే అలాంటి మనుషుల్ని ఫేస్ చేసి ఉండాల్సి వచ్చిన ఆ రోజు గాని ఏదన్నా ఉందా? లేదండి. బై గాడ్స్ గ్రేస్ అలాంటిదైతే డబ్బింగ్‌లో లేదు. ఓకే. మరి నా వరకు అయితే ఎప్పుడూ రాలేదు. హ్మ్. నేనెప్పుడు వెళ్ళాను, కంఫర్ట్‌గా వర్క్ చేసుకున్నాను, వచ్చేసాను గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నా వరకు ఎప్పుడు రాలేదు. ఓకే. సో, డబ్బింగ్‌లో గూడా ఎక్కడ ఇట్లాంటి ఒక సమస్యలైతే లేవు. లేదండి. హ్మ్. చాలా మంచి వైట్ కాలర్ జాబ్ అంటారు గదా! అట్లా సూపర్. చాలా మంచి ప్రొఫెషన్. అందరూ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. హ్మ్. ఇప్పుడు మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారా అని అంటారు కదా! హ్మ్. కొంతమంది బిహేవియర్‌ని బట్టి వాళ్ళు కూడా మేబీ చేస్తారేమో నాకు తెలీదు గానీ, బట్ చాలా చాలా జోవియల్‌గా చాలా మంచిగా ఉంటుంది. చాలా రెస్పెక్టెడ్ వర్క్. అండ్ 'ఫ్యామిలీ మ్యాన్' ఆ వెబ్ సీరీసు చూడని వాళ్ళంటూ ఉండరేమో నాకు తెలిసి. అంత పెద్ద హిట్ అయింది. సో, అందులో ప్రియమణి గారికి మీరు డబ్ చెప్పారు. అవును. సో, ఒక్క డైలాగ్ అక్కడి నుంచి. సుచి తన పేరు అవును. దాంట్లో. శ్రీ అని మన శ్రీ ఎన్ని సార్లు చెప్పాలి? నువ్వు అబద్ధం చెప్పొద్దు అన్నాను. ఆతర్‌కి నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? నేను అంటే మీరు క్యారెక్టర్‌లోకెళ్ళినప్పుడల్లా ఎలా అనిపిస్తుందంటే, నేను ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తున్నానేమో అనిపిస్తుంది. సడెన్‌గా స్విచ్ అయిపోతున్నారు. సో, ఆ డైలాగ్ చెప్పంగానే మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. నార్మల్ అయిపోతావు. కొన్ని ఏడుపు డైలాగ్స్ ఉంటాయి. నిజంగా ఫీల్ అయ్యి ఒక్కొక్కసారయితే ఏడుపు వచ్చేస్తూనే ఉంటుంది మాకు కూడా. హ్మ్. అలా రిలేట్ అయిపోతాం గదా! ఆ క్యారెక్టర్‌తో మనం చెప్పేటప్పుడు. అవును. సో, నిజంగా ఆహ్, మన మనసులోంచి ఎక్కడో ఒక ఇది వస్తుంది. రిలేట్ అయినప్పుడు మనకు కూడా ఏడుపొచ్చేస్తుంది. అంటే నిజంగా కూడా వస్తూ ఉంటాయన్నమాట అలా. అండ్ మీలో మీకెలాంటి కాంపిటీషన్ ఉంటదండి? అంటే మీరు ఒక మాట అన్నారు. హ్మ్. చివరి వరకు మన వాయిస్ ఉంటదా? ఉండదా? అనేది మనమే చెప్పలేము అని అవును. చెప్పన్నారు. అవును. అండ్ నేను చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో మాట్లాడినప్పుడు గూడా వాళ్ళు చెప్పేదేందంటే, మాతో చెప్పించుకుంటారు. ప్యారలల్‌గా వేరే వాళ్ళతో కూడా డబ్బింగ్ జెప్పించుకుంటారు. ఎవరిది ఉంటదో తెలీదు. తెలీదు. ఒక్కోసారి మీరు గూడా జెప్పారిప్పుడు. హ్మ్. నా వాయిసు అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటా ఎళ్లారు వేరే వాళ్ళతో చెప్పించని అవును. జెప్పేసి. అవును. ఇలాంటప్పుడు ఏమవుద్దంటే, మీ మధ్య గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. సో, మీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల మీ మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మేము అంత మంచి స్పోర్టివ్ స్పిరిటే ఉందండి. అంత అబ్బో! నువ్వు చెప్పావా? నువ్వే చెప్పావా? అలా ఏమి ఉండదు. హ్మ్. మేబీ మనసులో ఏమన్నా అనుకుంటారేమో గానీ పైకి మాత్రం మేమందరం బానే ఉంటాం. అలా ఏమి ఉండదండి. అది ఏంటంటే ఆహ్, ప్రాజెక్ట్ మనం ఏది చెప్పినా కూడా హ్మ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్స్ చాయిసో, ప్రొడ్యూసర్స్ చాయిసో లేకపోతే మేబీ ఆర్టిస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటుంది. హ్మ్. నాకు వీళ్ళే చెప్పాలి అనుకుంటారు. కొంతమంది క్యారెక్టరైజేషన్ బట్టి డైరెక్టర్‌కి నచ్చకపోవచ్చు. ఓకే. అలాంటి దాంట్లో వాళ్ళు కూడా తీసేస్తారేమో కానీ వాళ్ళు ఫైనల్‌గానే చెప్పించుకుంటారు. ఎప్పుడైనా ఇలా నాకు ఇన్నేళ్ల కెరియర్‌లో ఆ సినిమా ఒక్కలోనే నాకు అలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. హ్మ్. కరెక్షన్స్‌కి పిలిచారు. నేను చెప్పనని చెప్పాను. చెప్పనంటే లేదమ్మా అది చాలా అర్జెంట్ అంట అని. అవునండి. అర్జెంట్ అయితే మీరు ఎవరితో చెప్పించుకున్నారో వాళ్ళతో చెప్పించుకోండి. నేనెందుకు చెప్తాను మధ్యలో. నేను చెప్పను అట్‌లీస్ట్ ట్రాక్ అని కూడా మీరు చెప్పలేదు. నాతో ఫైనల్‌గా చెప్పించుకున్నారు మీరు. నేనెలా చెప్తాను వేరే ఆర్టిస్ట్ అంటే లేదమ్మా ఆహ్, డైరెక్టర్ ఇది ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పమన్నారు అని. నేను సారీ ఇప్పుడు నాకు చెప్తారు. అది ఎవరికి తెలుస్తుంది సారీ చెప్పినా అంతే గదండీ. అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ ప్రొఫెషన్‌లో ఇవన్నీ అంత పట్టించుకుంటే మనం నెక్స్ట్ చెప్పలేము. అండ్ మీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లో 'శ్రీనివాసమూర్తి' గారంటే ఆ! ఆయన అంటే ఒక
స్టార్ లెక్క అనమాట. ఎస్ ఎస్ సో ఆయన వాయిస్ ఒక ఒక రూమ్లో ఆయన వాయిస్ వస్తుందంటే రూమ్ అంతా రీసౌండ్ వస్తుంది. ఒక సినిమాలో కానీ ఒక యాడ్లో కానీ ఆయన వాయిస్ వస్తుందంటే విన్న వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. అలాంటి వ్యక్తి సడన్గా చనిపోవడం, సో ఆ టైంలో మీరందరూ ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధండి. ఎందుకంటే అంత మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ నిజంగా. అంటే నేను పర్సనల్‌గా కలవలేదు. చెన్నైలో ఉంటారు కాబట్టి అవును. ర్యాపో తక్కువే. అంటే హ్మ్. చెన్నై ఆర్టిస్ట్‌లకి మాకు. అవును. బట్ తెలియగానే మాత్రం చాలా చాలా బాధ అనిపించింది. హ్మ్. అంత మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి మనిషి కూడా యాక్చువల్లీ. ఓకే. చాలా బాధ అనిపించింది. ఇక్కడ తెలుగులో స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మేల్‌లో ఎవరి పేరు చెప్తారు? ఫీమేల్‌లో ఎవరి పేరు చెప్తారు? మేల్‌లో చాలా మంది ఉన్నారు. ఫీమేల్‌లో కూడా చాలా మంది ఉన్నారండి. మీకు నచ్చిన వాళ్ళు అంటే అది వాళ్ళ వర్క్ పరంగానే కాకపోవచ్చు. హ్మ్. పర్సనల్‌గా మీకు నచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు. సో, ఒక మేలు, ఒక మేల్, ఫీమేల్. ఒక ఫీమేలా? ఆ! నేనైతే ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పలేదు. హ్మ్. ఎవరి పేరు చెప్పినా అదేంటి నా పేరు చెప్పలేదు అని అనుకుంటారు. సో, హ్మ్. ఆహ్, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇది అంటారు గదా! అంతే. హ్మ్. సో, మీ అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయండి మీయి? ఏం లేదండి. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. హ్మ్. చూడాలి వాట్ కమ్స్ నెక్స్ట్ అన్నది అంటే తెలీదు మనకి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే కొంతమంది ఆర్‌జే ప్లాన్ చేస్తుంటారు హ్మ్. సొంతగా. హ్మ్. కొంతమంది స్టూడియోస్ ప్లాన్ చేస్తుంటారు. అవును. సో, అలా మీ దగ్గర ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి? ఆర్‌జేగా అయితే అప్పుడే అనుకోవట్లేదండి నేను. హ్మ్. ఎందుకంటే నేను దీంట్లోనే బిజీగా ఉన్నాను. ఓకే. సో, అంటే సీరియల్స్ అని, వెబ్ సీరీస్‌లని అవును. దీంట్లోంచి మళ్ళీ అంటే డీవియేట్ అయిపోయినట్టే దాంట్లోకి. హ్మ్. అంటే 2 పడవల మీద కాళ్ళంటారు గదా! అలా వేయదలుచుకోలేదు. సో, స్టిక్ టు డబ్బింగే. అండ్ మీ డబ్బింగ్ నుంచి ఆర్‌జే కాజల్ గారు హ్మ్. 'బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అవును. గేమ్ చాలా బాగా ఆడారు గూడా. చాలా బాగా ఆ! ఆడారు. సో, మీకు 'బిగ్ బాస్' పైన ఎలాంటి అభిప్రాయం ఉంది? ఛాన్స్ వస్తే 'బిగ్ బాస్‌లోకి వెళ్తారా? ఛాన్స్ ఒస్తే మేబీ ఎళ్తానేమో. కానీ నేను మరీ అలా ఆడలేనేమో అనిపిస్తుంది. నేను అన్ని స్ట్రాటజీస్ అన్నీ నేనంత పర్ఫెక్ట్ కాదేమో అనిపిస్తుంది. హ్మ్. కానీ కొంతమంది చాలా బాగా ఆడతారు. కాజల్ కూడా చాలా చాలా అవును. బాగా ఆడారు యాక్చువల్లీ. తను ఆడిందంటే నేనే ఎంత సర్ప్రైజ్ అయ్యాను. అంటే మనకి తెలిసిన కోణం వేరు కదా తను. యెస్. ఆహ్, అంటే అక్కడ చూసింది వేరు. హ్మ్. బిగ్ బాస్ నేను కూడా చూస్తూ ఉంటాను గానీ, వస్తే వెళ్దాం అని ఉంది కానీ, నేను మేబీ అక్కడ సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. యాహ్! యాహ్! అండ్ మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు నేను కొంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటా. మీ గురించి ఓకే. తెలిసిన వాళ్ళని ఒకరిద్దరిని అడిగాను. ఓకే. ఏందంటే సార్, వాళ్ళు చెప్పేదేంటంటే భయంకరమైన మొహమాటం. ఆ! ఓపెన్ అయ్యి ఏది మాట్లాడదు. నేను కాంట్రోవర్షియల్ పర్సన్ కాదండి. నేనొస్తాను. నా వర్క్ ఏదో నేను చూసుకుంటాను. వెళ్ళిపోతానన్నమాట. ఇన్ని ఏళ్లలో నాకెవ్వరితోనూ గొడవలు లేవు. అవును. అందరూ అదే అంటే చెప్పారు. ఎవరన్నా చెప్పినా కూడా నమ్మరు. హ్మ్. అంటే కామ్ గోయింగ్ వెళ్తాను. నా వర్క్ చూసుకుంటాను వచ్చేస్తాను. నాకు నచ్చకపోతే వాళ్ళతో నేను అంటే అందరూ ఉన్నప్పుడు మాట్లాడతాను. పర్సనల్‌గా ఫోన్‌లు చేసి అవి చాలా తక్కువే నాతో. సో, మీరు ఇప్పుడు దాకా కొంత ఓపెన్ అయ్యారు. కొంత ఓపెన్ అవ్వలేదు. ఆ! సరే ఓకే. బట్ ఒక సీరియస్ క్వెషన్. ఇన్నేళ్ల కెరియర్‌లో ఇండస్ట్రీ నన్ను ఈరోజు బాగా అవమానించింది. ఇది చాలా బ్యాడ్ సిట్యుయేషను. ఈరోజు నాకు వచ్చుండకూడదు అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి? హ్మ్. అలాంటి సందర్భాలేం లేవండి. ఓకే. ఎప్పుడైనా వాయిస్ టెస్ట్‌లో ఏదైనా అవ్వకపోతే కొంచెం సేపే బాధపడతాను. మళ్ళీ దాన్ని కూడా ఎక్కువ నేను తీసుకోను. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ మళ్ళీ నాకు వేరే ప్రాజెక్ట్స్ మీద పడడం ఇష్టం లేదు. హ్మ్. ఏదో వాయిస్ అవ్వలేదని నేను ఫోన్ కూడా చేయను బ్యాక్. హ్మ్. అవ్వితే వాళ్ళే కాల్ చేస్తారు. అవ్వలేదు కాబట్టే కదా కాల్ చేయలేదు అని నేను లైటర్ వేలోనే వదిలేస్తాను. ఎందుకంటే అదొక్కటే కాదు కదా! ఇప్పుడు అదొక్కటే ప్రాజెక్ట్ కాదు. అదొక్కటే వాయిస్ నేను చెప్పలేకపోవడం కాదు. హ్మ్. సూటబిలిటీని బట్టి ఉంటుంది కాబట్టి ఏదొచ్చినా పాజిటివ్‌గానే ఆలోచిస్తా. ఇది రాలేదు అని పెద్ద బాధపడిపోను. వచ్చింది అని ఆనందపడతా. చాలా ఆనందపడతా. బాధ మాత్రం ఎక్కువ పడను. అండ్ నేను ఇంకో విషయం విన్నానండి. సీరియల్స్‌లో ఉండకపోవచ్చు ఇది. హ్మ్. సినిమాల విషయానికొచ్చేలకే ఒక్కసారి మన వాయిస్ ఓకే అయిన తర్వాత ఆ డబ్బింగ్ వాళ్ళు తీసుకునే స్టూడియో తీసుకునేది చాలా లిమిటెడ్ డేస్ ఉంటది. అవును. 1 డే, 2 డేస్, 3 డేస్‌కి అలా తీసుకుంటూ ఉంటారనమాట. ఆ డబ్బింగు ఎప్పుడన్నా డిలే అవుతున్నా, టేక్ రాకపోయినా అక్కడుండే కో డైరెక్టర్ గాని, అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని వాళ్ళు అరుస్తారట డబ్బింగ్ ఆర్టిస్ట్‌లని నిజమేనా? లేదండి. అలా అరవడం ఏమి ఉండదు. హ్మ్. అంటే కొంతమంది సీరియస్‌గా చెప్తారు. కొంతమంది లేదమ్మా చెప్పేసేయి ఇది అయిపోతుంది అని. హ్మ్. స్టార్టింగ్ కెరియర్‌లో నేను కొంతమంది కో డైరెక్టర్స్‌కి భయపడేదాన్ని. ఓకే. అంటే అమ్మ నేను చెప్పగలుగుతానా లేదా? చెప్పు చెప్పు అంటారు. అంటే లైక్
కొట్టారు, తిట్టారు. బట్ ఏంటంటే మనకి ఆ వాయిస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నామా లేదా అని అదొక టెన్షన్ ఉంటుంది కదా స్టార్టింగ్‌లో. అవును. ఆ టెన్షన్‌తో ఒక్కొక్కసారి భయమేస్తది. అమ్మో! ఈయనెందుకున్నారు? లేకపోతే ఉండకుండా ఉంటే బావుండేది. నేను చెప్పేసుకొని వచ్చేస్తాను గదా! అని. మరీ అంత భయపెట్టరండి. ఎందుకంటే అంత భయపెడితే మన వాయిస్ ష్రిల్ అయిపోతుంది కదా! హ్మ్. చెప్పాల్సింది కూడా చెప్పలేము మనం. మీరు ఏ సినిమాకి అలా భయపడ్డారు? అంటే వాళ్ళు భయపెట్టలేదు. ఆ! అలా మీరు ఫంక్ అయింది ఏ సినిమాకి? నాకు మనిషి పేరు భయపడింది చెప్పొద్దు. కాదు. నేనసలెప్పుడు ఎవరిని ఒక మాట అనను. హ్మ్. ఆహ్, అనేస్తే మాట ఉండిపోతుంది. ఎందుకు అవును. అనడం అని చెప్పి నేను చాలా సాఫ్ట్ గోయింగ్ ఎవరైనా చెప్పినా గూడా వన్ మోర్ అంటే గూడా ఆ! ఓకే సార్ అంటాను. కానీ నాకు మరీ అసలు ఎందుకు వన్ మోర్ అన్నదే అడుగుతా. హ్మ్. ఎందుకు అంటే కొంతమంది చెప్తారు. కొంతమంది రీజన్ చెప్పరు. హ్మ్. రీజన్ చెప్పకపోతే మనం ఆ వన్ మోర్ ఎందుకు చేస్తున్నామో మనకే అర్థం కాదు. అంతే గదా! నేను మళ్ళీ సేమ్ మిస్టేకే మళ్ళీ రిపీట్ అవును. చేస్తాను. అది మీరెందుకు వన్ మోర్ అంటున్నారు అన్నది అడుగుతాను. ఒకసారి మాత్రం బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నారు లోపల. హ్మ్. అది చాలా టిపికల్‌గా ఉంది క్యారెక్టర్. ఓకే. ఏదో ఒక చిన్న మూవీ. కో డైరెక్టర్ గారు చెప్తున్నారు. అసలు అందరం ఎగ్జాస్ట్ అయిపోయామన్నమాట. హ్మ్. ఎప్పుడు అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అసలు అని. అది కూడా చెప్పడం ఏంటంటే, ఆ రోజే చెప్పేయాలి. మీరన్నట్టు అదే స్టూడియో అవును. లాస్ట్ నా క్యారెక్టర్ చెప్తే ఎండ్ అయిపోతుంది. హ్మ్. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వేరే దానికి వేరే వర్క్‌కి వెళ్ళిపోతారన్నమాట. అది ఆ అమ్మాయికసలు తెలుగు రాదు. ఓకే. అసలు చెప్పడం చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నామాట. అంటే సింకింగ్ అంత ప్రాబ్లమ్‌గా ఉంది. ఓకే. మేము ఫ్లోలో ఒక 4, 5 డైలాగ్స్ వినేస్తూ ఒక ఫ్లోలో వెళ్తేనే మాకు కూడా ఈజీగా హ్మ్. ఉంటుంది చెప్పడానికి. ఎందుకంటే బ్రేక్ అవును. నచ్చదు మాకు కూడా. కానీ ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి బ్రేక్స్ ఇవ్వాల్సొచ్చింది. హ్మ్. ఒక్కొక్క డైలాగే చెప్తున్నాం. ఎందుకంటే ఒక 10 డైలాగులు మనం చూసేసుకున్నా కూడా ఆ ఫ్లో వెళ్ళట్లేదు. సో, ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నాం. పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఇలా టైం చూసుకోవడం. ఓకే. ఆ వాయిస్ నాకు మాత్రమే వినిపిస్తది. కన్సోల్‌లో కూర్చున్న కో డైరెక్టర్‌కి గాని, ఇంజినీర్‌కి గాని వినపడదు. హ్మ్. నేను మధ్యాహ్నం నుంచి వింటున్నాను. సరేలే తెలీదు కదా! ఇంక ఆయన మీద కోప్పడి మనం ఏం చేస్తాంలే అని ఊరుకున్నా. ఇంక ఎగ్జాస్ట్ అయిపోయిన లాస్ట్ ఒక్క మినిట్‌లో మాత్రం రండి మీరు చెప్పండి. మీరు చెప్పింది నేను చెప్తాను అని అన్నానన్నమాట. కో డైరెక్టర్ గారు కంగారు పడిపోయి, "అమ్మ జ్యోతి ఏమైంది? ఏమైంది?" అన్నారు. "సార్ ఏం అవ్వలేదు. అది ఎంత కష్టంగా ఉందో మీకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది. ఆయనకి టైం అయిపోతే స్క్రిప్ట్ నా మొహాన పడేసి ఎళ్ళిపోమని చెప్పండి. ఐ కెన్ మేనేజ్." ఎందుకంటే పక్క నుంచి అలాంటి సౌండ్స్ ఇస్తే మనం చెప్పాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అవును. ఇప్పుడు నేనేమన్నా ఒకటి చెప్తున్నాను. నేను ఆ క్యారెక్టరైజేషన్‌లో ఉంటాను యాక్చువల్లీ. మీరు పక్క నుంచి ఆ! చెప్పిందిలే. పోద్ది ఆ! గదా! మూడ్ పోద్ది గదా! ఆ ఫీల్ మూడ్ పోతది. అసలే అది మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. హ్మ్. ఎలా అయినా చెప్పి వదిలించుకోవాలన్న దీంట్లో ఉన్నాం. అందరం అదే మోడ్‌లో ఉన్నాంమాట. వెంటనే "అమ్మ మనం బ్రేక్ తీసుకుందాం. పద నువ్వు బయటికి రా ముందు" అన్నారు. అంటే ఆ సీన్ కంప్లీట్ అయ్యాక మేము బ్రేక్ తీసుకుందాం అని ఫీల్ అయ్యామమాట. హ్మ్. ఎందుకంటే మధ్యలో అబ్రాప్ట్‌గా కట్ చేస్తే మళ్ళీ వచ్చి అదే చెప్పాలి అని కాకుండా అవును. ఒకే ఒక్కసారండి నా కెరియర్‌లోనే విసుక్కున్నాను యాక్చువల్లీ. కోప్పడలేదు గానీ విసుక్కున్నానన్నమాట. "రండి మీరు చెప్పండి. మీరు చెప్తే మీరెలా చెప్తారో నేను అది చూసి నేను నేర్చుకుంటాను. అది నేను చెప్తాను" అని అన్నా. దెబ్బకంతా షేక్. దెబ్బకి ఆయన కంగారు పడ్డారు. అంటే కాదు మేడం అన్నారు. కాదండి. నేను మధ్యాహ్నం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. మీకెంత ఫ్రస్ట్రేషన్ ఉందో నాకు డబుల్ ఫ్రస్ట్రేషన్ ఉంది. హ్మ్. మీరు వింటున్నారు అంతే. నేను చెప్పాలి, మ్యాచ్ చేయాలి దానికి. అంత ఈజీ కాదు అంతే కదండీ! గదా! అసలు ఆర్ట్ అది. అది ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటే మనకి ఈజీగా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఫట్ మన అయిపోతాయి. కొన్ని క్యారెక్టర్స్ చాలా హోమ్ వర్క్ కాదు గానీ, స్టూడియోలో గంటలు అయిపోతూ ఉంటాయి. మనకేమో ఒక పక్కన టైం అయిపోతూ ఉంటుంది. ఆహ్, ఏనా ఇంక పర్సనల్ వర్క్స్ గానీ, అవును. ఇంకేమైనా ఉంటాయి గదా! దాంతో అసలు ఒకే ఒక్కసారి అది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అని కాదు గానీ, ఇట్స్ అన్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం. నేను చాలా సరదాగానే అడుగుతున్నాను. మీరు చెప్పగలిగితే చెప్పండి. లేదా యాహ్! లైట్ తీసుకోండి. హ్మ్. ఇప్పుడు సీరియల్స్‌కొచ్చేసరికి ఒక్కో ఎపిసోడ్‌లో ఆ! మీరు చెప్పే క్యారెక్టర్‌కి ఒక్కోసారి చాలా ఎక్కువ డైలాగులుంటాయి. అవును. ఒక్కోసారి అసలు ఆ ఎపిసోడ్ మొత్తం మీద ఒక్క డైలాగే ఒక ఉండొచ్చు. డైలాగ్. సో, ఇక్కడ పేమెంట్ ఎలా ఉంటుంది? లైన్ వైస్ ఉంటుందా? వర్డ్స్ వైస్ ఉంటుందా? లేకుంటే ఎపిసోడ్ వైస్ ఉంటుందా? కొన్ని డబ్బింగ్ సీరియల్స్ అయితే మేము ఎపిసోడ్స్ వైస్ తీసుకుంటామండి. ఓకే. అంటే ఇప్పుడు హిందీ టు తెలుగు అని, తమిళ్ టు తెలుగు అని అట్లాంటివి ఎపిసోడ్ వైస్. హ్మ్. తెలుగు స్ట్రెయిట్ సీరియల్స్ అన్నీ మాత్రం సీన్ వైజే. హ్మ్. మనం వెళ్లి మనకి ఎపిసోడ్‌తో సంబంధం ఉండదు. ఓకే. మనం వెళ్లి సీన్స్ వైస్ చెప్పేస్తాం. హ్మ్. ఆ సీన్‌లో ఒక్క డైలాగ్ వచ్చినా, 10 డైలాగులొచ్చినా మొత్తం కౌంటే. హ్మ్. అంటే సో ఆ డేకి పేమెంట్ ఉంటదా? లేదండి. సీన్ వైస్ ఉంటుంది. మేము సీన్స్ నోట్ చేసుకుంటాం. ఓకే. ఇన్ని సీన్స్ అని నోట్ చేసుకుంటాము. హ్మ్. సో దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. సూపర్. అండ్ ఈ ఇంటర్వ్యూలో నేను బాగా షాక్ అయిందేంటంటే మీ హ్మ్. యాడ్సే. ఓకే.
సో లాస్ట్లో ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకొక యాడ్. ఓపో వారి దీపావళి కానుకల్ని మిస్ చేయకండి. పే 0, వరీ 0 అండ్ విన్ 10 lakhs. మీరు అసలు యాడ్స్ చెప్తుంటే రోజు చూసే యాడ్సే కదబ్బా ఇవి, మాకు ఇన్ని రోజులు తెలియదు అనిపిస్తుంది. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు మీరు. నాకు తెలిసి కనీసం ఒక 6-7 సీరియల్స్కి, డైలీ సీరియల్స్కి డబ్బింగ్ చెప్తున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్లు అండ్ ఒకవైపు మూవీస్ అండ్ మరోవైపు ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి. ఇలాంటి ఒక టైట్ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అని చాలా థ్యాంక్ యూ. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.